హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో మరికొన్ని వొకాబులరీ గురించి చెప్పబోతున్నాను. ముందుగా ఈ వీడియో చూసే ముందు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, డైలీ వొకాబులరీ అనేది కొంచెం బిల్డ్ చేసుకోవటం వల్ల ఇంగ్లీష్ అనేది బాగా వస్తుంది. గ్రామర్ ఒక్కటే తెలిస్తే కాదు, వొకాబులరీ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. డైలీ ఎంతో కొంత తెలుసుకోవడం వల్ల అనేది ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బాగా. ఓకే, ఇప్పుడు నేను చిన్నవి కాకుండా కొంచెం మనకు తెలియని షేర్ చేస్తున్నాను. చిన్నవి మనకి కామన్గా వాడే ప్రతి ఒక్కరికి తెలిసినే అనుకుంటున్నాను. సో అవి కూడా షేర్ చేస్తాను. కాకపోతే ముందు తెలియని మనం రెగ్యులర్గా వాడేవి తెలియని నేను షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, ముందుగా దాదాపుగా ఈ వీడియోలో ఒక 40 మీనింగ్స్ వరకు నేను షేర్ చేస్తున్నాను. ఎందుకు రాశానంటే మిడిల్లో ఇవి ఒక యూట్యూబ్లో కామెంట్ చేశాడు అతను. అన్న తెలుగులో చెప్పండి అనే ఉద్దేశం మీద, ఇవి చదవటం రావట్లేదనే ఉద్దేశం మీద చేయటం వల్ల నేను తెలుగు అర్థంలో కూడా రాశాను అనమాట. సో మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ అనేది వేరుగా ఉంటుంది కొన్నిటికి. సో అందువల్ల అనమాట మీకు కూడా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశం మీద కొంచెం టైం నాకున్న ఫ్రీ టైంలో నేను చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఫోర్ హెడ్ అంటే తలనుదురు. ఓకే, సెకండ్ వన్ ఐబాల్ అంటే కనుగుడ్డు. ఓకే, ఐలీడ్ అంటే కనురెప్ప. నెక్స్ట్ టీత్ అంటే పళ్ళు. నెక్స్ట్ గమ్స్ అంటే చిగుళ్ళు. ఓకే, నెక్స్ట్ ఆర్మ్ ఫిట్ అంటే సంగనిక్తా అంటారు చూడండి అది. నెక్స్ట్ రిస్ట్ అంటే మణికట్టు, మన చేతికి మణికట్టు అంటారు చూడండి, దాన్ని రిస్ట్ అంటారు. ఓకే, తర్వాత పామ్ అంటే అరచెయ్యి. నెక్స్ట్ ఉంగరాల జుట్టు అనే దాన్ని ఏమంటారు? కర్ల్ హెయిర్ అంటారు చూడండి, దాన్ని ఉంగరాల జుట్టు అంటారు. ఓకే, ముక్కుండే రంధ్రాలు అంటారు చూడండి, వాటిని నోస్ట్రిల్స్ అంటారు. నోస్ అంటే మనకు తెలుసు కాబట్టి తెలిసిన అవసరం లేదని ప్రజెంట్ అంత అర్జెంట్ కాదు కాబట్టి నేను తెలియని కొన్ని షేర్ చేస్తున్నాను, తెలిసిన అవసరం లేదనే ఉద్దేశం మీద. ఓకే, ముక్కు రంధ్రాలను ఏమంటారంటే మనకు తెలియదు కదా, సో అందువల్ల వాటిని నేను ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మీసాన్ని ఏమంటారు? ముస్టాచ్. కొంతమందికి తెలుసు, అంటే అందరికీ తెలియకపోవచ్చు, కొంతమందికి తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే నేను ఒకప్పుడు బీటెక్ అయిపోయే టయానికి కూడా నాకు అసలుకి ఎలాంటి వొకాబులరీ కానీ ఏది తెలియదు. ఇంగ్లీష్ మహా తెలిస్తే ఒక 30 మీనింగ్స్ కూడా 30-40 కన్నా ఎక్కువ తెలిసి ఉండేవి నాకు తెలిసి. ఎందుకంటే అట్లా చదివిని కూడా మర్చిపోయేవాడిని, పెద్దగా ఇదిగా ఉండేది కాదు. ఎటు వచ్చేసి బీటెక్ అయిపోయాక జాబ్లో జాయిన్ అయ్యటానికి ఇంగ్లీష్ అనేది చాలా అంటే చాలా నాకు అవసరం పడింది. ఆ టైంలో నేను హైదరాబాద్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు, బాగా ఫేమస్ అయిన ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయ్యాను. ఆ జాయినింగ్ అయిన టైంలో వాళ్ళు నేను 3 days వెళ్ళింది, వాళ్ళు డైరెక్ట్గా స్టేజ్ ఎక్కిచ్చేసి ఏదో ఒకటి మాట్లాడండి, లేకపోతే అట్టగా మాట్లాడేటంలో నాకు కొంచెం నామోషిగా, కొంచెం సిగ్గు బిడియం లాగా చూడండి, అట్లా అనిపించేసి నేను స్టేజ్ అనేది ఎక్కాలంటేనే కొంచెం బిడియంగా ఉండి మానేశాను. మనీ కట్టేశాను, మానేశాను. అలాగే విజయవాడలో కూడా, అక్కడ కూడా అంతే. కాకపోతే అక్కడ ఏదంటే రుబ్బిస్తారు, అట్లాంటివి ఏముండవు కానీ బాగా బుక్ పెట్టి రుబ్బిచ్చిందే రుబ్బిస్తూ ఉంటారు. ఆ రుబ్బియటం అనేది తప్ప మెయిన్ దాన్ని ఎగ్జాక్ట్గా ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా లింక్ చేసుకోవాలనేది ఎవరు పెద్దగా చెప్పింది లేదు. నాకు ఇంగ్లీష్ అనేది నేను నేర్చుకుని మాత్రం యూట్యూబ్లో చాలా వీడియోస్ని చూసేనే
ఒకప్పుడు, ఇప్పుడు కాదు, దాదాపు ఒక 10 ఇయర్స్ బ్యాక్, 10 అంతేలే, 10 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను నేర్చుకున్నాను. ఓకే. సో మీరు కూడా ముఖ్యంగా ఈ రెగ్యులర్గా మీరు ఒక నోట్ బుక్ పెట్టుకోండి. మీనింగ్స్ అన్నీ ఒక సైడ్ రాసుకోండి, టెన్సెస్ ఒక సైడ్ రాసుకోండి, ఏంటి హెల్పింగ్ వర్బ్స్ ఒక సైడ్ రాసుకోండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది చూడండి అవి ఒక సైడ్. అంటే అవి అంత సైడ్గా రావాల్సిన పని లేదు, అవి కూడా దీంట్లో మనకి వస్తూనే ఉన్నాయి. కాకపోతే పర్టికులర్గా నేను చెప్పలేను. లాస్ట్ వీడియోలో నేను హెల్పింగ్ వర్బ్స్ అన్నాను వాటిని. యాక్చువల్గా కంజక్షన్స్ అని అంటారు, కరెక్టే. బట్ అన్ఫార్చునేట్లీ నేను అది హెల్పింగ్ వర్బ్లో హెల్పింగ్ వర్డ్ వర్డ్ అనేసి అనమాట. ఓకేనా. సో మీరు అవి కూడా నేను ఏ ఏ సందర్భంలో ఉపయోగించాలి, అవి ఏంటి అవి చిన్నప్పుడు మనం చదివాము, మర్చిపోయాము. ఓకే, అవి కూడా క్లియర్గా నేను చెబుతాను. చాలా అంటే చాలా ఈజీగానే ఉంటుంది. ఇంగ్లీష్ అనేది ఎంతగా అంటే అంత ఈజీగానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ముస్టాచ్. తర్వాత ముస్టాచ్ అంటే మీసం. తర్వాత బ్రైడ్ అంటే పెళ్లి కూతురు. బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు. ఓకే. బ్రైడల్ మీట్ అంటే పెళ్లి చూపులు. ఇవి మనలో కొంతమందికి కాదు, 50% తెలియకపోవచ్చు, 50% తెలిసి ఉండొచ్చు. తెలిసింటే ఓకే, తెలియకపోయిన మాత్రం వాళ్ళ కోసమే పర్టికులర్గా నేను చేస్తున్నాను. నేను ఎక్స్పర్ట్ని కాదు ఇంగ్లీష్లో, నేను ఏమన్నా లెక్చరర్ని కాదు. నేను ఎలా అసలు కనీసం నేను జాబ్లో జాయిన్ అయ్యే కొత్తలో ఈ వాళ్ళు నన్ను బయోడేటా చెప్పమంటేనే చెప్పలేకపోయాను. సో ఆ విధంగా ఎట్లా అంటే అట్లీస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా చెప్పలేకుండా నేను అంత ఇదిగా ఉన్నాను. తర్వాత ఏంటంటే చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని అలా. ఎందుకంటే కోఆర్డినేషన్ ఎక్కువగా ఉంటుంది ఇంగ్లీష్లోనే కాబట్టి. వేరే స్టేట్ వాళ్ళతో మాట్లాడాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడేయాలి. ఎందుకంటే బ్యాక్ ఆఫీస్ రకరకాల టీమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరితో కమ్యూనికేట్ కావాలంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, తెలుగులో మాట్లాడలేం కదా. సో ఆ టైంలో నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకున్నాను. అట్లాగే ఒకటి కాదండి, ఎందుకంటే ఒక పేపర్ చదవండి బాగా వస్తుంది అది ఇదని అంటూ ఉంటారు. పేపర్లో న్యూస్ పేపర్లో చూస్తే సపోజ్ ఐఎమ్ డన్ అంటారు. ఐఎమ్ డన్ ఏంది ఇప్పుడు? అది ఎక్కడుంది, ఏ టెన్స్లో ఉంది, ఏ హెల్పింగ్ వర్బ్లో ఉంది? నాకైతే ఎక్కడా కనపడేది అది పెద్దగా. ఎంతో మందిని అడిగాను, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న పిల్లల్ని కూడా అడిగాను. అప్పుడు వాళ్ళు 10th ఇంటర్ చదువుతున్న మా ఇంటి దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళని అడిగాను, వాళ్ళకు కూడా అది తెలియదు అన్నారు. అలాగే ఆ టైంలో మా టీఎల్ని కూడా అడిగాను, ఆయనకు కూడా తెలియదు అన్నారు. కానీ యాక్చువల్గా అది ఏంటంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. యాక్చువల్గా ఈజీఎంఆర్కి ఇంగ్ ఫామ్ వస్తుంది, బట్ ఇక్కడ ఏంది ఐఎమ్ డన్ అని ఎట్టా వస్తుంది, V3 ఫామ్ ఎట్టా వస్తుంది అనేది నాకు ఎంతగా అంటే అంతగా డౌట్ ఉండేది అనమాట. సో అవి తర్వాత ఎన్నో బుక్స్, ఇంచుమించు మామూలుగా కాదు, నాకు ఏడైనా మార్కెట్లో బుక్ కనపడిందంటే కొనేసేవాడిని. అలా నేను బుక్స్ పరంగా కావచ్చు, యూట్యూబ్, సోషల్ మీడియా, ఆ టైంలో సోషల్ మీడియా కావచ్చు, అలా రకరకాలుగా నేను చూసి ఎన్నో బుక్స్, ఎంతగా అంటే అంతగా బుక్స్. మెయిన్ ఏంటంటే మీనింగ్స్ అనేవి, హెల్పింగ్ వర్బ్స్ అనేది, టెన్సెస్ అనేవి ఇవి ఖచ్చితంగా బాగా తెలిస్తే చాలా ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది వచ్చేస్తుంది, ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. తర్వాత వెడ్డింగ్ ప్యానల్ అంటే పాండాల్. వెడ్డింగ్ ప్యాండాల్ అంటే వెడ్డింగ్ ప్యాండాల్ అంటే పెళ్లి పందిరి. ఓకే. నెక్స్ట్ తర్వాత పెళ్లిపేటలు, వెడ్డింగ్ ప్లాంక్స్ అంటే మనకు తెలుసు పేటలు. మామూలుగా చిన్న పేటలు ఉంటుంది, కింద కూర్చొని పేటలు వేసి తినండి అంటారు చూడండి, వాటిని ప్లాంక్స్ అని అంటాం కదా. ఓకే. నెక్స్ట్ సెక్రెడ్ రైస్ అంటే అక్షంతలు. వేదిక్ హిమ్ అంటే మంత్రాలు, వేద మంత్రాలు. తర్వాత నుప్టియల్ థ్రెడ్ అంటే మనకు తెలుసు దారం. నుపటియల్ థ్రెడ్ అంటే తాళి. నెక్స్ట్ డిజర్ట్ అంటే భోజనం తర్వాత తీసుకునే తీపి పదార్థాలు కావచ్చు, లేకపోతే కాయలు కూడా వస్తాయి అన్నమాట. అవి కూడా
స్వీట్గా ఉంటాయి కదా, వాటిని డెజర్ట్ అంటారు అనమాట. ఎక్కువగా ఆఫీస్లో భోజనం చేశాక ఇవి సహజంగా తింటూ ఉంటారు. ఉంటాయి అనమాట, కొన్ని ఆఫీస్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు లంచ్కి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బెల్లపాకని ఏమంటారు, మొలాసిస్ అంటారు. బెల్లపాకని మొలాసిస్ అంటారు. నెక్స్ట్ గుగ్గిళ్ళు. గుగ్గిళ్ళు అంటే తెలియదు కదా చాలా వరకు, గుగ్గిళ్ళని ఏమంటారు తెలియదు చాలా వరకు. వాటిని స్టీవ్ అంటారు. స్టీవ్ అంటే గుగ్గిళ్ళు. ఓకే, చికెన్ ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి నేను జస్ట్ చాలా చాలాసార్లు వస్తూ ఉంటుంది బీఫ్. బీఫ్ అంటే ఏంటంటే అది గొడ్డు మాంసం. తర్వాత అలుసు అనే దాన్ని లీనియన్స్ అంటారు. లీనియన్స్, అంత లీనియన్స్ ఇచ్చావు అని అంటారు చూడండి, అంత అలుసు ఇచ్చావని, వాటిని లీనియన్స్ అంటారు. డికేడ్ అంటే దశాబ్దం. డికేడ్ అంటే దశాబ్దం. నరకం ఇప్పుడు సపోజ్ నరకం చూపించామంటారు చూడండి, దాన్ని హెల్ అంటే నరకం. ఓకే, నెక్స్ట్ చాడీలు చెప్పు అనే దాన్ని టెల్లాన్ అంటే చాడీలు చెప్పడం అనమాట. తర్వాత హెసిటేట్ అంటే సందేహించు. హెసిటేట్ అంటే సందేహించు. ఇలా కొన్ని మీనింగ్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డైలీ కొంత నోట్ చేసుకొని, ముఖ్యంగా కనీసం రాసుకోకపోయినా సరే, ఇవి ఏంటంటే మీకు ఒక యూట్యూబ్లో ఒక ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేసుకొని, యూట్యూబ్లో ఇంగ్లీష్ అని మీకు ఏ అయితే యూజ్ అవుతాయో అవి పెట్టుకోండి, ఇంగ్లీష్ వరకు. అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలంటే బాగా నోట్ బుక్లో కనుక రాసుకుంటే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. కాదు ప్రాక్టీస్ చేయలేము అనుకుంటే యూట్యూబ్ ఛానల్ లేక డేటా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటే అది ఎప్పుడు ఉంటుంది. కానీ ఒకటి నోట్బుక్ ఇలాంటి ఏంటంటే ఎక్కువగా నోట్బుక్ అనేది మెయిన్ అట్ట అనేది స్ట్రాంగ్గా ఉన్నది పెట్టుకుంటే, బైండింగ్ లాగా ఉన్నది కనుక బుక్ పెట్టుకొని దాంట్లో రాసుకుంటే ఇవి ఆ బుక్స్ అనేవి జీవితకాలం ఉంటాయి. అదే బైండింగ్ లేకుండా నార్మల్గా ఉంటే కనుక అట్ట అనేవి దెబ్బకి పేపర్స్ అనేవి మడతబడిపోయి మొత్తం శుభ్రంగా పాడైపోతాయి. బుక్ అనేది ఉండదు. ఎందుకంటే ఇవి మీకే కాదు ఎవరికైనా మీరు ఆ బుక్ అనేది ఇవ్వడానికైనా లేకపోతే మీ పిల్లలు కావచ్చు, ఎవరికైనా సరే ఉపయోగపడతాయి కాబట్టి అవి మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇలాంటివి. సో ఓకేనండి, అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్ అడిగారనే ఉద్దేశం మీదే నేను కొంచెం టైం అయినా ఎక్కువైనా కానీ నేను ఈ తెలుగులో రాశాను, మీకు కూడా బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశం మీద. అలాగే ఇంకొక వీడియోలో మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి, కొన్ని వెబ్ ఫార్మ్స్ గురించి, ఏంది ఆల్మోస్ట్ హెల్పింగ్ వర్క్స్ 40 దాకా అయిపోయినాయి కదా, మిగతా కూడా కొన్ని షేర్ చేస్తాను. ఓకేనండి, ఉంటాను, బాయ్.